అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం అలా ఏముంది వాళ్ళకి? తెలియదు మేడం, గలీజ్ మాటలు ఇది మీ మేడం. పర్సనల్ విషయం. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా, పెద్ద మనిషి తరహాలో సాల్వ్ చేయాలి. వాళ్ళకి నచ్చకపోతే మీ క్యారెక్టర్ లో మీ బిహేవియర్ లో వెళ్ళిపోమని చెప్పాలి. అది నీ అన్న మేడం వచ్చి నన్నే మాటకొచ్చి నన్నే వెళ్ళిపోమంటున్నాడు సార్. నీ ఒకటే మాట, సార్ మేమిద్దరం కలిసి వచ్చాం, పంపిస్తే మమ్మల్ని ముగ్గురిని పంపించండి, లేదా ముగ్గురిని ఉంచుకోండి. వాళ్ళు ఉంచుకొని నన్ను పంపించడం కారణం ఏమి? నా పక్కన తప్పు చూపించండి. అసలు మీ ఆయన లేనప్పుడు కూడా నువ్వు అక్కడ పని చేసావు కదా. ఆ విశ్వాసం కూడా లేదు మేడం వాళ్ళకి. అని 15 మంది ఉంటాం, 25 మంది పేషెంట్లు మేడం, వాళ్ళందరికీ వండి పెట్టుడు, నేను డైపర్లు మార్చు అన్ని చేసినా మేడం. అని బాగా పంపిస్తే ముగ్గురు పంపించండి, నన్ను ఒక్కదాన్ని ఎందుకు పంపి నేను ఛాన్సులు అడిగాను మేడం. అడిగితే ఇక ఒకరోజు నాకు ప్రాణం విసుకుపోయింది మేడం. విసుకుపోయి ఆయన అయితే పాయిజన్ తినేసి హాస్పిటల్ పాలైతే 3 రోజులు ఉండి ట్రీట్మెంట్ చేయించుకొచ్చిన. నేను తింటాను, ఓల్డ్ తింటానని ప్యాకెట్ తెచ్చుకున్నా మేడం. తెచ్చుకున్నందుకు మా ఆయన ఫోన్ చేసి, సార్ ఆమె అది తెచ్చుకుని తినేస్తుందంట, చచ్చిపోద్దంట ఫోన్ చేసి చెప్పిండు మేడం సార్కి. ఆ సారు భార్య వచ్చి మేడం ఇద్దరు గలీజు మాటలు తిట్టేసి, నువ్వు అసలు వెళ్ళిపో అసలు అన్నం పెట్టేటయ్యా, నువ్వు అన్నం పెట్టద్దు ఏం పడుతుంది, ముందు వెళ్ళిపో బయటకు, బయట నెట్టేశారు మేడం. ఇట్లా ముందు రూమ్ ఉంటే కాబట్టి బయట నెట్టేశారు, చుట్టూ పారి కూడా గేట్ ఉంటుంది, బయట నెట్టేసి నన్ను లోనకి రానివ్వట్లేదు మేడం. ఇక ఎన్ని వాళ్ళ అవమానాలు చేసినా మేడం, ఎంత టార్చర్ పెట్టినా కానీ నా భర్త నాకే కావాలని అన్నిటికీ బాధించుకొని ఆయన దగ్గరే ఉండాలనుకో. ఎందుకంటే మనం సామాన్య బతుకున్నా ఏదో తెలిసి తెలియక ఒక తప్పు చేసిన వాటితోటి నాకు ఆ జీవితం అనుకోని మేడం ఉందామని డిసైడ్ అయిపోయి ఇక ఎన్ని అవమానాలు చేసినా అక్కడే ఉంటున్నా మేడం. ఇక నన్ను బయటికి వెళ్ళగొట్టారు, అసలు రానివ్వట్లేదు మేడం. నేను ఏం చేయాలి దేవుడు, నేను ఎవరు చెప్పుకోవాలి? మా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నాను, నువ్వు చెప్పమ్మా, మరి నువ్వు రమ్మంటే మాత్రం మేము అందరం వస్తాం, మరి మాట్లాడతాం అంటున్నారు. వాళ్ళందరూ రావాలంటే డబ్బులు నాకు ఉన్నాయి. చాలా చికాకైంది, గలీజుగా అయింది ఇక్కడ హోమ్ లో. అందరూ ఎప్పుడు వచ్చేసావమ్మా హోమ్ నుంచి బయటకి? ఇప్పుడు 6 నెలలు అవుతుంది మేడం. 6 నెలలు. మరి ఇప్పుడు ఇంకేమైనా పని చేస్తున్నావా? మా ఆయనే కావాలని ప్రదక్షిణాలు చేస్తున్నావా? లేదు మేడం, 4 నెలలు అక్క దగ్గర ఉన్నా మేడం. అక్క ప్రాబ్లం ఉంటే వచ్చి పనిలో జాయిన్ అయ్యింది మేడం, పనిలో చేసుకుంటున్నా అని మేడం పంపించి ఎలగొట్టేశారు. మరి నేనేం చేయలేదు. మాకు పెద్దమ్మ కొడుకు అని ఒక మా అన్నయ్య ఉన్నాడు మేడం, మాకు అందరిలో ఆయన ఒక పెద్దగా ఉంటాడు. ఆయన పోయి జరిగిన విషయం అని చెప్పిన, అన్నా నన్ను దండం పెడతాన్నా, నాకు కొద్దిగా హెల్ప్ చేయన్నా, నీ చెల్లిని కాకపోయినా కానీ నాకు ఎంత కష్టం ఉందన్నా అని బాగా ఏడ్చుకుంటూ ఫోన్ చేసిన మేడం. చేస్తే ఏమైందమ్మా అంటే, నన్ను బయటికి వెళ్ళి కొట్టారన్నా, నన్ను లోనకు రానిట్లేదు, గలీజు మాటలు తిడుతున్నారన్నా, కొట్టారన్నా అని కూడా చెప్పిన. సరే అమ్మ నువ్వు నేను వస్తాను, ఇక వస్తాను చెప్తాను ఆయన చెప్పబట్టి 1 నెల 2 నెలలు అయిపోతుంది మేడం, రావట్లేదు. సరే అని ఇంక మరొక రోజు చేసి, అన్నా నీకు దండం పెడుతుంది, చేస్తావా చేయవా, లేకపోతే నేను చూసుకుంటాను అన్నానంటే, సపోర్ట్ నువ్వు వచ్చేయమ్మా, అక్కడి నుంచి వచ్చి అందరం కలిసి పోదామని చెప్పాడు మేడం. వచ్చాము, నేను మా సార్కి వచ్చాడు, సార్ నేను మా ఊరు వెళ్ళిపోతాను అంటే, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోవడం మాకు కావాలి అని చెప్పేసి నాకు డబ్బులు ఇవ్వండి సార్ ఖర్చు కంటే 1000 రూపాయలు ఇచ్చాడు మేడం. అప్పటికి మా చిన్న అబ్బాయి కాడ మేడం మా ఆయన మేము ఉన్నప్పుడు ఏదో ప్రాబ్లంలో డబ్బులు కావాలంటే మా కోడలు 40,000 ఇచ్చింది మేడం. అవి మేము ఇద్దరం కలిసి పని చేసుకున్నాం. తర్వాత నా సొమ్ములు ఒక 3 తులాల బంగారం ఉంటే కుదబెట్టాడు మేడం బ్యాంకులో. తర్వాత చిల్లగా అప్పులు ఉన్నాయి మేడం. మా చిన్నమ్మాయికి పెళ్లి చేసాం, ఒకళ్ళ దగ్గర అప్పు చేసి కట్టాము 20,000కి. ఆ డబ్బులు కూడా ఇవ్వాలి మేడం. ఇక నా డబ్బులున్నాయి కదా మేడం, జీతం డబ్బులు. మా పిల్లలు ఫోన్ చేసి అమ్మ డబ్బులు పంపించరాదని అడుగుతా ఉంటే, మా పెద్ద అబ్బాయి కొడుకు బాగోకపోతే ఆ అబ్బాయికి 20,000 ఇచ్చాను మేడం. ఆయన ఏమంటే ఆయన ఇష్టప్రకారంగా పంపించుకున్నాడు. మా పెద్ద అబ్బాయికి 20 ఇచ్చాను, మా చిన్నమ్మాయికి ఒక 20,000, మా పెద్ద అమ్మాయికి ఒక 20,000, మా అక్క కొడుకు 10,000 వేసాను మేడం. ఇక తర్వాత ఇంకా అంతే మేడం. ఈయన హాస్పిటల్ అయితే 10,000 పెట్టాను మేడం. ఇక అంతే మేడం. ఇంకా డబ్బులు నాకు తెలియదు మేడం. నన్ను వెళ్ళిపోమని ఒక 1000 రూపాయలు ఇచ్చారు మేడం. నేను మా ఆయన కాడికి వెళ్ళి, ఏంటబ్బా వెళ్ళిపోతున్నానంటే, అది నీ ఇష్టం అంటే, నీకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదు, అసలు నీకు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు మేడం అని అంటున్నాడు మేడం. సరేలే, నేను ఎవరు తెలియదు కదా. ఓవరాల్ గా నీ స్టోరీ ఏంటంటే, నీకు ఫస్ట్ పెళ్ళి అయింది, 4 పిల్లలు, తర్వాత ఒక వ్యక్తితో పరిచయం అయింది, అతనితో లేచిపోయావు. తర్వాత ఒక 1 yearకి పిల్లల్ని మళ్ళీ ఇతనితో పాటు కలిపి వెళ్ళి పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టుకొని సెటిల్ చేసుకొని, ఫస్ట్ హస్బెండ్తో సెటిల్ చేసుకొని పిల్లల్ని తెచ్చుకున్నావు. అలా పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు అన్నీ కంప్లీట్ అయినాయి మీ ఇద్దరు చేతుల మీద. ఇప్పుడు మళ్ళీ మీ ఆయనకి ఇంకో లవర్ ఎంటర్ అయ్యింది. ఇప్పుడు 5-6 సార్లు వెళ్ళిపోయి వచ్చాడు. ఇక ఆయన పెట్టిన ఇంకొక కండిషన్, ముగ్గురం కలిసి పని చేసుకుందామని. దానికి ఒప్పుకున్నావు, పని కూడా చేసావు. తీరా చూస్తే వాళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు, నిన్ను బయటికి తరిమేశారు. వదిలిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా, చాలా సార్లు 5 సార్లు వెళ్ళిపోయాడు, డబ్బులు తీసుకెళ్ళిపోయాడు, మోసం చేశాడు, సంబంధాలు పెట్టుకున్నాడు, వాళ్ళు ఎవరితోనో కలిసి నేను ఎల్లగొడుతున్నాడు, కొడుతున్నారు. నువ్వు సంపాదించుకోగలవు, బతకగలవు, నీ పిల్లలు బాగున్నారు, నువ్వు శుభ్రంగా పని చేసుకుని బతకొచ్చు కదా, ఎందుకు ఈ గోళ? అంటే ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు ఎంత పిచ్చిదానికని కూడా పిచ్చోడైనా మంచిగా భర్త అన్నాడు ఉండాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయితో ఉన్నాడు అతను, ఇంకో నీ భర్త అంటావు నువ్వు కాదని చెప్పి వెళ్ళిపోయాడు కదా. 5 సార్లు తీసుకొచ్చి 5 సార్లు డబ్బులు తీసుకెళ్ళాడు.
ఉన్న ఆటో తాకట్టు పెట్టాడంటో, డబ్బులు ఎత్తుకెళ్ళాడంటో, బంగారం కుదవ పెట్టాడంటో, ఇంకా అన్ని చేసినాక ఇంకా అతను ఎందుకు కావాలి నీకు? నువ్వు పని చేసుకోగలవు, నీకు ఎక్కడో చోట పని దొరుకుతుందంటో పని చేసుకో, శుభ్రంగా హ్యాపీగా ఉండరాదు. ఎందుకు ఈ ఊరికే అదే కావాలి, లేని వాడిని కావాలనుకుని రోజు వెళ్ళి ఇన్సల్ట్ అసహ్యం చేసుకోవటం, ఎవడెవరితోనో తిట్లు తినటం, వాడు తిట్టి వాళ్ళ ఆవిడ తిట్టి బయట వాళ్ళు తిట్టి ఇన్ని మాటలు పడాల్సిన అవసరం నీకెందుకు? నీ చేతకాని పరిస్థితి ఏం లేదు కదా, బతకలేని పరిస్థితి కాదు. నీ పిల్లలు బాగున్నారు అంటున్నావు నువ్వు. పిల్లలు బాగుంటే నువ్వు కూడా బాగుండు, అయిపోయింది కదా. అది వస్తే వస్తాడు, లేకపోతే లేదు, వదిలేసి అతను వచ్చినప్పుడు వస్తాడు. అతనే కావాలని కూర్చుంటే ఇట్లాగే ఉంటుంది, రోజు రోజుకి నీ జీవితం మారదు. నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తాడు, వెళ్తారు. ఇప్పుడు సరే మేము చెప్తాం అనుకుందాం, వచ్చాడు 4 రోజులు ఉంటాడు, మళ్ళీ కథం అవ్వలే కదా. ఏం జరుగుతుంది? ఎన్నిసార్లు చేస్తావు నువ్వు? ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళావు, ఎన్నిసార్లు కడప వెళ్ళావు, ఎన్నిసార్లు వచ్చావు, ఎన్నిసార్లు అయింది ఇదంతా? ప్రతిసారి ఇదేగా జరిగేది, ఎవరు చేసినా ఇంతేగా జరిగేది. అసలు నేను అంత నమ్మకంగా వాళ్ళ దగ్గర పని చేశాను కదా సార్, వాళ్ళు నాకు ఎంత ద్రోహం చేయడం కారణం వాళ్ళ ఏంటి ద్రోహం చెప్పండి మేడం. చేసేది ఏముంది? వాళ్ళ అవసరం వాళ్ళది, ద్రోహం వాళ్ళిద్దరూ సపోర్ట్ ఇచ్చి నన్ను బయటికి వెళ్ళగొట్టమేంటి మేడం? ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా తరిమేస్తే నీకు హ్యాపీనా? మీ ఆయన మేము తీసుకొచ్చి ఇవ్వలేం కానీ వాళ్ళిద్దరిని ఆఫీస్లో అక్కడ వాళ్ళ దగ్గర వర్క్ ఇప్పుడు వచ్చేసిన మేడం, మా వాళ్ళని పట్టుకొని 16 మందిరం పట్టుకొని వెళ్ళిన మేడం. 2 కార్లు గడుచుకొని వెళ్తే డబ్బులు చాలా చాలా అప్పుల పాలు అయిపోయింది మేడం. ఇప్పుడు నేను వాళ్ళ గురించి 16 మందిరం పట్టుకొని పోతే వచ్చిండు, గేట్ తీసిండు, అందరం కూర్చున్నాం మేడం. కూర్చున్నాక ఎమ్మటి లోన పోయి ఫోన్ చేసిండు మేడం. మీ పిల్లలు ఎవరు నిన్ను తిట్టట్లేదా? ఎందుకు ఆ పనికి మనలోడి కోసం నువ్వు వాళ్ళు ఎంత ఏం ఖర్చు అంటలే మేడం, పెడుతున్నారు? తెచ్చుకోమని ఇంకా మా పెద్ద బిడ్డ ఏది ఎంత ఖర్చు పెట్టుకొని ఆ వీరుణ్ణి సూర్యుడిని తెచ్చుకో అని చెప్తున్నారా? అన్నారు మేడం. వాళ్ళు ఇంతవరకు ఒక మాట కూడా అనలేదు మేడం. సరిపోయింది, అందరే 16 మందిరం పట్టుకొని పోతే వచ్చి గేట్ తీసిన మేడం. బయట కూర్చున్నాం. కూర్చున్నాక సారుకు ఫోన్ చేసిండు మేడం. సారుకు ఫోన్ చేసి సార్ అంటే నేను లేను వైజాగ్లో, నేను లేకుండా మీరు ఎందుకు వస్తారు అని ఫోన్ చేసి చెప్పిండు మేడం. లేదు మేడం సార్ మీరు ఉండరు, మేము వచ్చినాం సార్ అని అన్నాను. అంటే మీ అసలు గొడవ చెల్లి ఏం చేయాలి మేడం? అక్కడ పోలీస్ స్టేషన్ అది పిస్టల్ బండి తిరిగిద్దిగా మేడం పోలీసు వాళ్ళది. వాళ్ళు ఎవరు తెలిసిన అంటే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ కొద్దిగా ఓం కడుపోమని చెప్పారంట. 2 కానిస్టేబుల్ చేందమ్మ ఇక్కడ వెళ్ళిపోవడం అని మమ్మల్ని సరే అమ్మా, టీవీ షోకి ఎందుకు రావడం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఆయన కావాలని కంప్లైంట్ ఇస్తే అయిపోయేది కదా. వెళ్ళాను మేడం. దాన్ని బట్టి నీకు ల్యాండ్ ఆర్డర్ లో నీకున్న పవర్స్ ఏంటో అర్థం అయ్యేది కదా. చెప్పారు ఏమంది, నీకు ఏమి పని లేదు, వెళ్ళమ్మా ఇంటికి అని ఉంటారుగా. అదే అన్నారు అన్నారా? సూపర్. సో ఇప్పుడు మేము ఏదో రకంగా ఏదో చేసేసి మీ ఆయన తీసుకొచ్చేయాలి అంతేనా? తీసుకొచ్చినా పారిపోతాడు కదా. అమ్మా, ఇంత మీ కేసు విన్న దాంట్లో ఒక మంచి విషయం ఏంటంటే మీరు చేసిన సర్వీసు, రూపాయి తీసుకోనో శాలరీ తీసుకోనో మీరు చేసినా కూడా సీనియర్ సిటిజన్స్, మంచాల మీద ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్ హోమ్లో పనిచేసే వాళ్ళందరికీ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే డబ్బు ఇచ్చినా కొన్ని రకాల పనులు చేయలేం. సొంత మనుషులే అలా వాళ్ళకి సర్వీసులు చేయలేక ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగినాయి. అక్కడ ఏదో డబ్బులు ఇచ్చేసి వాళ్ళని ఓ హాస్టల్లో పడేసినట్టు పడేస్తున్నారు. మీలాంటి వాళ్ళంతా అక్కడ వర్కర్స్గా ఉండి వాళ్ళకి సర్వీస్ చేయడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళని క్లీన్ చేయడం, ఇదంతా కూడా కొంత అప్రిషియేట్ చేయదగ్గ విషయం. అలా ఆ పనిలోకి నువ్వు దిగిన తర్వాత నీకు హ్యాట్స్ ఆఫ్. నీకు కానీ అక్కడ చేస్తున్న వాళ్ళందరికీ మేము నిజంగా హ్యాట్స్ ఆఫే చెప్తాం. మీ పర్సనల్ విషయానికి వచ్చేసరికి అంత సర్వీస్ చేస్తున్నప్పుడే నీకు మనిషి అంటే ఏంటి, మనిషి క్లైమాక్స్ ఏంటి, ఏ రకంగా లైఫ్ స్టైల్ ఉంటుంది సొసైటీలో అని ఒక రకమైన వైరాగ్యం వచ్చేసి ఉండాలి. అయినా నువ్వు ఇంకా ఆశ, కోరికలు, ఏదో తాపత్రయాలు, వీటికి అతీతమైన వ్యక్తుల కింద తయారవుతారు అక్కడ ఉన్న వ్యక్తులు, అంత సర్వీస్ చేసేవాళ్ళు. ఆ స్టేజ్ నీకు ఎక్కడ అంటుకోలే. అంటే నామకే వాస్తే పని చేసావా, లేకపోతే ఈయన మీదే పిచ్చతో ఉన్నావా, కాన్సన్ట్రేషన్తో ఉన్నావా, ఈయన లేకపోతే బతకలేను, ఆయన పక్కన పడుకోపోతే నిద్రపోలేనంటే ఇవన్నీ కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం లాగా అనిపిస్తుంది తల్లి. కొంచెం మీరు మెచ్యూర్డ్గా ఉండండి. ఇప్పుడు ఎవరి కోసమో నువ్వు ఏడవాల్సిన అవసరం ఏంటి? నీకు వాల్యూ ఇవ్వని వ్యక్తి కోసం, నీకు వాల్యూ ఇచ్చే వ్యక్తి కోసం మా ఆయనకి ఇట్లా కిడ్నీ పాడైందండి, లంగ్స్ పాడైనండి, మేము బతికించుకోవాలండి అంటే మా వరకు మేమేం సర్వీస్ చేయగలమా అని మేము పరిగెత్తుకొని వచ్చి డాక్టర్స్తో మాట్లాడడమా, గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడడమా, ఫండ్స్ ఏమన్నా ఇవ్వడమా, ఇలా ఏదైనా చేయొచ్చు. ఒక పనికి మాలినోడు 10 సార్లు మోసం చేస్తే 11వ సారి మోసం చేయడానికి నాకు అవి ఇప్పించండి అంటే ఇక్కడుండి ఆ పని చేయలేం కదా తల్లి. అది కొంచెం మీరు ఆలోచించాలి. మానవత్వంతోనో మంచితనంతోటో నీకు అలవాటైపోయింది. 20 ఏళ్ళు ఆ వ్యక్తితో ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అంటేనే అంతే. క్లైమాక్స్లో వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 20 ఏళ్ళు ఎలా ఉన్నామని కాదు. ఇందాక ఒక మంచి మాట అన్నావు, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కాదండి, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి, నేను ఒక్కదాన్ని ఒంటరిదాన్ని అయిపోయాను కదా అని. ఆ ఒంటరితనానికి మీరు ఆల్టర్నేట్ ఎత్తుకున్న సర్వీస్ అనేది అప్రిషియేట్ చేయదగ్గ విషయం.
లేని జరగని పని విషయం కోసం అంత తాపత్రయపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ నువ్వు నువ్వు అసలు ఒక డేని నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు, ఒక డే నువ్వు హ్యాపీగా ఉండలేకపోతున్నావు, అవును మేడం. లోపల నుంచి ఏడుస్తున్నావు నువ్వు. ఇది ఎంత కష్టమైన విషయం. అవసరమా? అవతల వ్యక్తికి వాల్యూ ఉండాలి కదా, నువ్వు ఏడవాలంటే. వాల్యూ లేని వ్యక్తి కోసం ఏడుస్తున్నావు, అది మా బాధ. మీ ఆయన ఏదైనా తప్పో ఇంకోటి చేస్తే ఏదో బెదిరించో లాక్కొచ్చి నీ దగ్గర పెట్టొచ్చు, ఆయన సహజ లక్షణం. 20 ఏళ్ళు కాపురం చేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, అలా అని నిన్ను పూర్తిగా వదిలేయలేకపోయాడు. అది కూడా ఇక్కడ తెలుస్తుంది మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి అని. 5 సార్లు వచ్చాడు, వదిలేసినాడు. అప్పుడే వదిలేసి ఉంటే నువ్వు అప్పటి నుంచే స్ట్రాంగ్గా ఉండేదానివేమో. వస్తున్నాడు వెళ్తున్నాడు, నిన్ను వదలలేను అంటాడు, ఆవిడతో కాసేపు ఉంటాడు, ఆవిడని వదలలేను అంటాడు, నీతో కాసేపు ఉంటాడు. ఇలా ఒక లవరు ఒక వైఫ్ అనే మధ్యలో పెద్ద ఈ హీరోయిజం చేస్తున్న వ్యక్తి క్లైమాక్స్లో ఆవిడకే ఓటు పడింది. ఇవాళ నిన్ను వదిలేసినాడు, రేపు ఆవిడని వదిలేస్తాడుగా. సొంత ఫస్ట్ భార్యను వదిలేశాడు, నిన్ను వదిలేశాడు, ఆవిడతో ఉంటాడని ఎట్లా అనుకుంటావు? కొంచెం కాలానికి టైం ఇవ్వాలిగా, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఇక్కడ రమ్య గారో సారో పిలిచేసి ఆయన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంకా అతను మారలా, అతను ఇంకా ఆవిడ మోజులో ఉన్నాడు. అలా మోజులో ఉన్న వ్యక్తికి మేము తీసుకొచ్చి మాట్లాడివ్వడం అనేది కొంత కష్టతరమైన విషయం. అయినా నీకోసం ఒకసారి డైరెక్టర్తో మాట్లాడతాం, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడడానికి ఏమైనా ఆప్షన్ ఉందేమో మాట్లాడి ఏమైనా ట్రై చేస్తాం. ఇన్ కేసు రాకపోతే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇదో పనికిమాలిన విషయం, నువ్వు స్ట్రాంగ్గా ఉండి ఇక నుంచి ఆయన గురించి తాపత్రయపడకుండా వచ్చిన రోజుకి నీ వాల్యూ చూసుకొని వస్తాడు అని ఫిక్స్. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఎంతో మందికి సర్వీస్ చేస్తున్నావు, జీతానికి చేసినా కానీ పాపం అసలు ఏమీ లేని వాళ్ళ జీవితాలు చూస్తే నీకు అర్థం కావాలి కదా, వాళ్ళకంటే నీ జీవితం బెటర్ కదా. ఇప్పుడు అలానే సార్, అనాపరిస్థితి కూడా అలానే అవుతుంది, మరి భయం వేస్తుంది సార్. ఎందుకు ఈ గోళ? నీ మన పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు గ్యాప్ వచ్చినప్పుడు చూడు. ఇప్పుడు ఇతను కూడా ఎట్టగా వస్తాడు నీ దగ్గరికి. 5 సార్లు వచ్చాడు, 6ఓసారి కూడా వస్తాడు. మేము చెప్పపోయినా వస్తాడు. అవును, ఇది గ్యారంటీ. మాకున్న సీనియారిటీకి మనకు తెలుస్తుంది కదా. వాళ్ళకి ఏంటంటే మీకు అది ఒకటే ప్రాబ్లం, మాకు చాలా తెలుస్తుంది. నువ్వు పని చేసుకుంటావు అంటే ఇవన్నీ వదిలి ప్రశాంతంగా ఉంటే వాళ్ళు అంతమంది కష్టం తీరుస్తున్నావు నువ్వు. వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది, నువ్వు అన్ని డబ్బే చేస్తున్నాను అంటున్నావు. మరి చేస్తా అంటే అందులో నీకు ఎంత శాంతం ఉంటుంది. మనిషి సర్వీస్ చేస్తా అంటే ఇవన్నీ గుర్తురాకూడదు. మేడం చెప్పినట్టు నువ్వు ఊరికి పైపైన చేస్తావంటే అన్ని గుర్తొస్తాయి. పైపైన కాదు, సిన్సియర్గా చెయ్యి. నువ్వు అన్నీ శుభ్రంగా ఉంటే మీ ఆయన డెఫినెట్గా నీ దగ్గరికి వస్తాడు. ఎవరు చెప్పినా చెప్పైనా వస్తాడు. నువ్వు చెప్పే స్టోరీ ప్రకారం అయితే గ్యారంటీగా వస్తాడు. 1 నెల కాదు 2 నెలలు వస్తాడు. ఫోన్ చేస్తాడు, వస్తాడు. నువ్వు ఇది చేస్తా ఉండు, నువ్వు మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. చేసే సర్వీస్ సరిగ్గా చెయ్యి, నీకు బాగుంటుంది. అప్పుడప్పుడు వారం సెలవు రోజు పిల్లల దగ్గరికి వెళ్ళు, కొంచెంసేపు కూర్చోరా, అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండక్కర్లేదు కదా. సంపాదించుకుంటున్నావు కదా, సంపాదించుకున్నప్పుడు నీకు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. నీ బతుకు నువ్వు బతకగలవు, 10 మందికి సేవ చేయగలవు, నీ పిల్లలను చూసుకోగలవు. ఇంత అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పనికిమా? ఇప్పుడు కొన్ని వయసు చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు కావాలి అనుకుంటే వేరే సంగతి. అదేం కాదు. ఊరికి దేనికోసం ఏడుస్తున్నావు నువ్వు? దేనికి సంబంధం ఉందా? అతనికి సంబంధాలు ఉన్నాయి, అతను డబ్బులు ఎత్తుకెళ్తాడు, అదొంగతనం చేస్తాడు, బంగారం ఎత్తుకెళ్ళాడు, ఆటో అమ్మేశాడు, అన్నీ నువ్వే చెప్తావు. మళ్ళీ అతనే కావాలంటావు. దేనికోసం కావాలి? పక్కన పడుకోవడానికి కావాలా? దేనికి? అది నువ్వు చేసే సేవ కంటే పక్కన పడుకోవడం ఇంపార్టెంటా? మరి ఇంపార్టెంట్ కానప్పుడు సేవ చేయి శుభ్రంగా. ఇవన్నీ వద్దు. ఊరికి వీళ్ళతో మాట్లాడి ఏమవుతుంది? మేము మాట్లాడకపోయినా అతను వస్తాడు, నేను రాసిస్తాను నీకు. మేము మాట్లాడకపోయినా నెలకో 2 నెలలకో నీ దగ్గరికి వస్తాడు అతను, గ్యారంటీ అది. అతను మనస్తత్వం మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమైంది మాకు. సో అనవసరంగా వచ్చి ఇట్లా ఊరికి అలరావటం తప్ప ఏముండదు. శుభ్రంగా సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు? ఇక మాడిపల్లి ఒక ఇంట్లో చేస్తున్నా సార్, అవ్వమని చూసుకుంటున్నా ఇంట్లో. అంటే మీరు ఎవరికి చేస్తారు? అంత ముందు చేశారు కదా, అలాంటి సర్వీసులు అనేవి చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. నువ్వేమన్నావు ఇప్పుడు గబుక్కుని అలా కూడా నేను అయిపోతానేమోనండి అని. అదేమి తప్పు విషయం కాదమ్మా. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒకరికొకరు సర్వీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అందరూ జాబులు చేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలకో అత్తామామలకో సేవలు చేసే అంత పొజిషన్ ఎవరికి లేదు. అందరూ డబ్బులు ఇచ్చి కొంచెం ఎవరి రేంజ్లో వాళ్ళు అట్లాంటి హోమ్స్లో చేర్పిస్తున్నారు. అక్కడ వాళ్ళు రాయల్గా ఉంటున్నట్టే లెక్క ఒక రకంగా, మీలాంటి వాళ్ళ మంచి సర్వీస్ వల్ల. ఓకేనా? హలో, కాదు ఇప్పుడు ఏంటి ఆవిడ ప్రాబ్లం? ఎందుకు ఆవిడని రానివ్వట్లేదు మీరు? నేను ఏమామని పంపించేసిన ఎలగొట్టుని కాదు సార్. గొడవలు పెట్టుకొని చాలా చికాకు చేసి నాతో ఆమె సవాలు ఇచ్చి
ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఎల్లయ్య పుల్లయ్య అనేసి అనుకుంటా ఎన్నో గొడవలు పెట్టుకుని ఆమె ఉమ్. ఇప్పుడు ఆవిడ ఓటర్ ఐడి అవన్నీ ఉన్నాయంట కదా మీ దగ్గర? ఓనర్స్ ఆల్రెడీ ఇంకా నా దగ్గర తెలియదు సార్. ఆమె పెట్టుకుంటుంది. ఆమె ఒక వస్తువు ఎక్కడైనా పెట్టినా కానీ ఉమ్. చీమ కూడా దొరకదు. ఆమె మీ సార్ దగ్గర ఉన్నాయంట అక్కడ ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నాయంట కదా సార్ దగ్గర అన్ని? సార్ కాడ లేవు. సార్ అన్ని తీసుకుంటాడు. ఆమె ఎక్కడెక్కడ దాచిపెడితే ఆమె వస్తువులు ఆమె తీసుకుంటది. అడిగింది సార్ తోడు నేను అడిగిన. ఉమ్. ఒకసారి సార్ వాళ్ళ బీరువాలు పెట్టింది అనేది బీరువాల నుండి తీసేసింది. ఉమ్. మళ్ళీ తీసి మళ్ళీ ఏదో దాచిపెట్టిందంట. ఉమ్. ఒక్క నిమిషం ఉండు. లాయర్ మేడం, బ్యాంక్ బుక్ నాది పాన్ కార్డు అన్ని ఆమె దగ్గరే ఉన్నాయి. ఆమె దగ్గర ఉన్నాయి. ఒక్క నిమిషం లైన్ లో ఉండు మేడం. లాయర్ మేడం మాట్లాడతారు. రమ్య మేడం. హలో సురేష్ గారు, మేడం అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నానండి. హిట్ టీవీ అంటే ఏంటంటారేంటి? అదో టీవీ ఛానల్, అదే నాకు తెలియదు. యూట్యూబ్ ఛానల్. అడ్వకేట్ రమ్య గారు తెలియని వాళ్ళు ఉండరుగా. చేసే పనులకి ఆల్రెడీ వెనకాల భయపడాలా, ఎవరో ఒకళ్ళు వస్తారేమో ఈవిడ తరపున అని. మీదే పనికిమాల ప్రొసీడింగ్స్. మళ్ళీ ఇందులో అమ్మాయిని ఆవిడ ఒక్కదాన్ని బయటకి ఎందుకు తరివేశారు? ముగ్గురు కలిసి ఉన్నారు కదా ఇప్పటిదాకా. సరే అమ్మాయి వస్తుంది, చేర్పించుకోండి. ఆ అమ్మాయి నువ్వు లేకపోతే బతకలేని సూసైడ్ చేసుకుంటానంటుంది. ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు అమ్మాయి జీవితాన్ని? చెప్పు పోనీ ఏం చేయమంటావు? ఏం చేయమంటావు చెప్పు. జైలుకి వెళ్తావా లేకపోతే ఏంటి? అసలు నీతో పాటు ఉన్న అమ్మాయి ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఎందుకు 5 సార్లు వచ్చావు మళ్ళీ వెళ్ళిపోయావు? సరే ముగ్గురు కలిసి ఉన్నారు, అలా సర్దుకోవచ్చు కదా. వాళ్ళ మీద కూడా చెప్తుంది ఆవిడ. ఆవిడ సర్టిఫికెట్లు డాక్యుమెంట్లు అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయట. వాళ్ళ అమ్మాయి వస్తుందా ఇచ్చేమని చెప్పు. ఆ లక్ష్మి గారు ఉన్నారు కదా పక్కన. ఆమె డాక్యుమెంట్స్ ఏం లేవు. నాయే ఇంకా పాన్ కార్డు, నా బ్యాంక్ బుక్, నా ఏటీఎం కార్డు, నా ఆధార్ కార్డు. ఏమ్మా నీ దగ్గర ఉన్నాయా? లేదు మేడం, అక్కడే ఉన్నాయి మేడం. సరోజ నీ దగ్గర ఉన్నాయా? మేడం నా దగ్గర లేవు మేడం. అవన్నీ ఆమె కాడే పెట్టుకో. నీ డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర నిజంగా ఉంటే వాళ్ళు ఇవ్వకపోతే మాకు ఫోన్ చేయి, నీకు కేసు పెట్టిస్తాను నేను. వాళ్ళ డాక్యుమెంట్లు ఇవాళ వెళ్ళండి, ఇవాళ రేపు ఒకసారి వెళ్ళి ఆ లక్ష్మి గారు వాళ్ళ దగ్గర మాట్లాడు. వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారమ్మా, లేకుండా నువ్వు అడగొద్దు, గుర్తు పెట్టుకో. సురేష్ మీరు చెప్పండి అసలు ఇప్పుడు మీ ఇద్దరు పరిస్థితి ఏంటో చెప్పు. చెప్పు. అయితే ఇక్కడ కబోర్డ్ దాచి పెట్టిందండి. కబోర్డ్ కూడా చూసినాం. లేదు మా సార్ని అడిగిన, సార్ ఇట్లా దాచి పెట్టిందంటే మరి ఇట్లా మీకు దొరికిందంటే నాకెందుకయ్యా అమ్మాయి, నేను సరే ఉంటే ఇచ్చేస్తారు, అవి వచ్చి చూసుకుంటది. దొరికితే దొరికినట్లు, దొరకపోతే నిజం మాట్లాడుతుంది. దాన్ని బట్టి చూద్దాం. నేను ఇక్కడ డాక్యుమెంట్ల గురించి ఒక్కదానికే మాట్లాడట్లా. మీ ఇద్దరు సంగతి ఏంటి? అవి నువ్వు లేకపోతే ఉండలేను, సూసైడ్ చేసుకుంటానంటుంది. మీరు కావాలంటే మీరు ఒకటి నేనే సూసైడ్ వరకు పోయినా అది కూడా చెప్పిందమ్మా. ఆ పంచాయతీ కూడా చెప్పింది. 3 రోజులుండి నిన్ను కాపాడిన పంచాయతీ చెప్పింది. ఇప్పుడు అసలు అమ్మాయి ఇప్పుడు ముగ్గురు కలిసి ఉండడానికి ఆవిడ రెడీగా ఉంది, నువ్వు రెడీయా? పుట్టేసి వేల మంది నేనే. ఆమెనే నమ్మిస్తుంది, ఆమెనే పిలుస్తుంది, ఆమెనే చేస్తుంది, ఆమెనే అన్ని చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? నిన్నేం చేస్తుంది? నన్ను ఎంత మానసికంగా టార్చర్ పెట్టిందో అది నాకు తెలుసు. సరే ఇప్పుడు ఏదో నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటదంట, మరి అదేదో చూడు వచ్చి. తెలుసా మేడం? ఏమా మేడం ఇప్పుడు అమ్మాయి నువ్వు లేకపోతే ఉండలేనంటుంది, ఏం చేద్దాం? అదే మేడం నేను దాన్ని నేను ఏమన్నా కొట్టినోళ్ళు కాదు, ఏదో కొట్టినోళ్ళు కాదు బాబు. నీ మీద ఆవిడ ఏమీ చెప్పట్లా. విను సురేష్ గారు, ఒక మాట వినండి. నువ్వు కొట్టావని చెప్పట్లా, తిట్టావని చెప్పట్లా, ఏమీ చెప్పట్లా. నా భర్త మంచోడండి, ఇంకో అమ్మాయి మాయలో పడ్డాడు, అయినా మేము ముగ్గురం కలిసి ఉండడానికి రెడీగా ఉన్నాము, నా భర్త నేను కలిసి ఉంటామండి, మా ఇద్దరిని ఎట్లా అట్లా కలపండి అని అడుగుతుంది. ఏం చేద్దామో చెప్పు. ఆవిడకింటే ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వు. నీ కండిషన్స్ ఏమన్నా ఉంటే ఆవిడ ఇది అసలు ఇట్లాంటి పంచాయతీలు మేము చెయ్యం, అయినా అమ్మాయి ఇక్కడ వచ్చి ఏడుస్తుంది. లేదు మీరు డైరెక్ట్ గా రండి మేడం మాట్లాడతామంటే మరి వస్తాం, అంత టీం అంతా. అలాగే ఆ సర్వీస్ మంచిదే. అంత మంచి సర్వీస్ చేస్తున్నారు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ అమ్మాయి ఇవాళ రేపట్లో వస్తుంది, మీరంతా ఒకసారి మాట్లాడుకొని ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఆవిడకి. అర్థమవుతుందా? సరేనండి. అమ్మాయి వస్తుంది అమ్మా, ఇవాళ రేపట్లో అమ్మాయి మీకు ఫోన్లు చేసి వస్తుంది. ఓకేనా? సరే అమ్మా. అమ్మ మీ హస్బెండ్తో మాట్లాడాం, మీరు మీ వాళ్ళు ఎవరో ఉంటారు కదమ్మా, వెళ్ళండి మాట్లాడండి.
మీ సర్టిఫికెట్లు నిజంగా ఉంటేనే వస్తాయి. ఉన్నాయి మేడం. మీ పాస్పోర్ట్ మీరు ఏదో అన్నారు పాన్ కార్డులు ఆధార్ కార్డులు గట్రాలు ఇవి ఉంటే వస్తాయి. లేనివి పెట్టుకొని నువ్వు ఏదో న్యూసెన్స్ చేద్దాం అనుకుంటే మేము అతని తరపు నుంచి రావాల్సి వస్తుంది. లేదు మేడం, గుర్తుపెట్టుకో. ఉన్నాయి మేడం. నిజంగా నువ్వు వెళ్ళు వెతుక్కో, వాళ్ళు రానిస్తారు, నేను నీకు ఇచ్చేస్తారు. ఎందుకంటే మేము ఎక్కడి నుంచి ఫోన్ చేసామంటే వాళ్ళకు ఉండే భయం వాళ్ళకు ఉంటుంది. ఇన్ కేసు నీకు పని అవ్వకపోతే మా టీమే వచ్చి మేము చేయాల్సిన పని చేస్తాం. 2 అతను ఆలోచించుకొని ఆల్రెడీ ఫుడ్ టైంలో ఉన్నారు, మీకు అదే చెప్తున్నాం. ఆ సర్వీస్ అనేది చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. అతను ఆ ఫుడ్ పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళంతా మాట్లాడుకుంటారు. ఈలోపు మీరు కూడా మాట్లాడుకొని వెళ్ళి నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. నువ్వు అతను కావాలంటున్నావు కాబట్టి అతని దగ్గర ఎన్ని కండిషన్స్ ఉన్నా ఒప్పుకొని అడ్జస్ట్ అవ్వడానికే ఉండు. ఎందుకంటే అతనేమి నిన్ను కొట్టలా తిట్లా. ఎందుకంటే ఇంత టైంలో ఆయన చెప్పట్లా, నువ్వు చెప్పట్లా. నువ్వు హెరాస్ చేస్తావు అంటున్నాడు. ఏంటంటే నీకుండే హెరాస్మెంట్ బాధ ఉంటుంది. నన్ను కాదని ఇంకో అమ్మాయిని పోటీకి తీసుకొచ్చాడు, నేనేం తక్కువ చేశాననే బాధ నీకు ఉంటుంది. అది తగ్గించుకో. ఎందుకంటే నువ్వు అవసరమని నువ్వు వెళ్తున్నావుగా. లేదు వర్కౌట్ అయితే ముగ్గురు కలిసి ఉండండి, లేకపోతే 2 కలిసి ఉండండి, అది మీ పర్సనల్ విషయం. మేము అసలు ఇక్కడ ఏ జడ్జిమెంట్ చెప్పట్లా. లేదు వర్కౌట్ అవ్వాలా, నువ్వు ధైర్యంగా ఇవాళ కాకపోతే రేపటికైనా వస్తాడు అని ఫిక్స్ అయ్యి ఉండు. రాలేదు అయినా ఉండు, అంతేగాని ఏడ్చుకుంటూ ఉండకు. ఇంకెంతకంటే అద్భుతమైన మీటింగ్ కానీ మాట్లాడడం కానీ ఎక్కడ జరగదు. సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. నమస్కారం.